వెల్కమ్ టు ఆర్బిఎం క్రియేటివ్స్ మీడియా. నేను మీ నక్షత్రం. మనం ఇప్పుడే చూసాము సిద్ధుగడి లవ్ స్టోరీ. మనతో పాటు ఉన్నారు హీరో అండ్ హీరోయిన్. అండ్ వాళ్ళతో మాట్లాడి ఈ మూవీ ఎట్లా అసలు ఎంత కష్టపడారో వాళ్ళ నోట్లను తెలుసుకుందాం. నమస్కారం. హాయ్. సో సిద్ధుగడి లవ్ స్టోరీ అంటే మనం చూస్తుంటే ఇద్దరు ఉన్నారు, అంటే సిద్ధుగడి లవ్ స్టోరీస్ అనాలా? లవ్ స్టోరీస్ అనండి. ఇంకోటి కూడా ఉంది, అది స్క్రీన్లో కనిపిస్తుంది మీకు. అంటే బయటకు కనిపించేది ఒక్కటేనా? అంతే, ఇంకో స్క్రీన్లో అయితే ఇంకోటి ఉన్నాయి రెండు. అంటే ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారు కదా, ఎవరితో యాక్టింగ్ ఈజీగా ఉంది మీకు? ఇద్దరితో బాగుంది, సమానంగా ఉంది. అంటే స్మార్ట్ ఆన్సర్ అనుకోవాలా? మా యాక్చువల్ టీంతో బాగుంది ఎక్కువ, హీరోయిన్స్తో కన్నా. అంటే మీకు స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేయంగానే నేను ఈ స్టోరీకి సూట్ అవుతాను అని చెప్పని అనుకున్నారా? లేదు, ఎందుకంటే ఇది లవ్ స్టోరీ కాబట్టి. ఇది ఒక 22-23 ఇయర్స్ అబ్బాయి ఒక ఊర్లో ఎలాగుంటే బయట దేశాలు వెళ్ళి ఎలా బతుకుదాం అనుకుంటాడో అనేది స్టోరీ. ఇది కామన్ స్టోరీ, సో ఇది నాకు పర్ఫెక్ట్ సూట్ అవుద్ది అని. సో లవ్ స్టోరీ కాబట్టి ఒక లవ్ స్టోరీ మొత్తం యూత్ అంతా చూస్తుంది ప్రజెంట్ అని తీసాం ఇది ప్రజెంట్. అంటే మనకి 6 సాంగ్స్ ఉన్నాయి కదా దీంట్లో, సో స్పెషల్ సాంగ్ ఏమైనా ఉందా మీకు? అండ్ ఐటమ్ సాంగ్స్ ఏం లేవు, కానీ మొత్తం డ్యాన్స్ నెంబర్స్ అయితే చాలా ఉన్నాయి. 2-3 సాంగ్స్ డ్యాన్స్ నెంబర్స్, ఒక ఎమోషనల్ సాంగ్ ఉంది, అన్నీ ఉన్నాయి ఇందులోని. లవ్ స్టోరీ కాబట్టి రియల్ లవ్ స్టోరీ కూడా మీద ఏమైనా కనెక్ట్ అయిందా దీంట్లో? లేదండి, నేను సింగిల్. నిజంగా? సో సేమ్. ఓకే. సో మీరు ఫస్ట్ హీరోయిన్, సెకండ్ హీరోయిన్? దీంట్లో ఫస్ట్ సెకండ్ అని ఏం లేదు, బోత్ ఆర్ ఈక్వల్. ఒకరు ట్రెడిషనల్, ఒకరు మోడర్న్. అంటే మీరు ట్రెడిషనల్? నేను ట్రెడిషనల్, మోహన మోడర్న్. సో అంటే మీకు ఈ స్టోరీ చెప్పంగానే ఎట్లా అనిపించింది? ఓ లవ్ స్టోరీ నేను అంటే హీరోయిన్స్ కొంచెం ఆలోచిస్తారు కదా చెయ్యాలా వద్దా అని. ఆలోచిస్తారు, బట్ ఏంటంటే నేను ఎలా అయితే కావాలి అనుకున్నానో నాది చాలా ప్యూర్ విలేజ్ బ్యాక్డ్రాప్, ప్యూర్ లవ్ స్టోరీ, చాలా ట్రెడిషనల్గా ఉంటుంది. నా క్యారెక్టరైజేషన్ నాకు చాలా బాగా నచ్చింది, సో అందుకే నేను చేశాను. బాగా నచ్చింది ఈ మూవీ అనేది? ఈ మూవీలో యాక్ట్ చేయడం మీకు బాగా నచ్చింది? చాలా బాగా నచ్చింది, అందుకే ఒప్పుకున్నాను. అంటే విలేజ్ అంటే ఈ మూవీ రిలీజ్ అయ్యాక మీకంటూ కొంచెం క్రేజ్ వస్తుందని అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? ఎక్స్పెక్ట్ చేస్తున్నాము, బట్ డెఫినెట్గా కాన్ఫిడెంట్గా అయితే మేము ఓవర్ కాన్ఫిడెంట్గా చెప్పలేము కదా. నేను స్టార్ అయిపోతాను అలా అయితే నేను చెప్పట్లేదు. ఎంతో కొంత వస్తుందని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అంటే దీంట్లో ఫైట్స్ ఉన్నాయి కదా, మీరు కూడా ఏమైనా? నా కోసమే ఫైట్స్ ఉంటాయి. మీకోసమే హీరో ఫైట్ డెఫినెట్గా చేస్తారు. నా కోసమే ఫైట్స్ ఉంటాయి, ప్లస్ నా ఒక్కదానికే కాదు, ఆ అమ్మాయికి కూడా బోత్ ఆర్ ఈక్వల్ ఉంటుంది. అంటే సాంగ్స్ ఎట్లా అనిపించినాయి మీకు? డ్యాన్స్ చాలా హెవీగా అనిపించాయి, చాలా బాగున్నాయి సాంగ్స్ కూడా. మీ అందరికీ నచ్చుతుందని కూడా మేము అనుకుంటాం. తప్పకుండా చూస్తాము మీ థియేటర్స్లో. సో సిద్ధుగడి లవ్ స్టోరీ. థ్యాంక్ యూ. హాయ్. హాయ్, ఆర్బిఎం ఛానల్. హాయ్. సో అంటే మేము ఇప్పుడే పోస్టర్ చూసాము, మీరు ఎక్స్పెక్ట్ చేశారా పోస్టర్ ఇట్లా ఉంటుందని? అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, మాకు పెద్ద షాకింగ్ సర్ప్రైజ్. అంటే అందులో నేను ఎక్కడున్నానని ఫస్ట్ చూసుకున్నారా మీరు? చూసుకోలేదు, ఎందుకంటే మాట్లాడుతున్నాం కదా, సో తర్వాత చూద్దామని ఇప్పుడే స్నాప్స్ తీసుకుంటున్నా, అందుకే. ఫస్ట్ స్నాప్ ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్లీ. ఓకే. అంటే మూవీ అంటే స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు సో మీకు స్టోరీ ఎట్లా అనిపించింది? నాకు యాక్చువల్లీ చాలా ఛాలెంజింగ్ ఉండే, ఎందుకంటే అన్ని మూవీస్ ఎలా అంటే లైక్ లవ్ స్టోరీ సూపర్ క్యూట్ ఉంటాయి, బట్ ఇదేంటంటే లైక్ కొంచెం ట్విస్ట్లు ఉన్నాయి. ఆ ట్విస్ట్లని రివీల్ చేసేది ఇది అనమాట. ఫస్ట్ సాఫ్ట్గా చాలా బాగా చేస్తారు, బట్ లాస్ట్లో మంచి సూపర్ ట్విస్ట్ ఉంటాయి. అంటే విలన్ మీరే అనుకోవాలా? అట్లా అస్సలు అనుకోవద్దు, అసలు అనుకోకండి. అలా చాలా ట్విస్ట్లు ఉన్నాయి, ఒకటి కాదు, రెండు కాదు, చాలా ఉన్నాయి. అంటే చూస్తుండే కొద్దీ ఇంకా ట్విస్ట్లు మనకి పెరిగే అవకాశం ఉందా? మేబీ ఛాన్సెస్. ఓన్లీ మనం స్క్రీన్ మీద చూడాలి, ఏమి చెప్పరు. అంతే. అంటే సాంగ్స్ మీకు అంటే ఇందాక మీరు చెప్పారు నా కోసం ఒక స్పెషల్ సాంగ్ ఉందని. సో ఆ సాంగ్కి మీరు ఎన్ని డేస్ కష్టపడి ఉంటారు? కష్టపడ్డం అంటే చాలా ఇష్టంగా చేశాను, బట్ ఎండలో చాలా కష్టపడి ఒక 3 days చేసాము ఆ సాంగ్. కానీ హ్యాపీ, ఎందుకంటే అంత బ్యూటిఫుల్ సాంగ్. యాక్చువల్లీ చాలా మంచి లిరిక్స్ ఉండే, చాలా మంచి మ్యూజిక్ ఉండే. మా మ్యూజిక్ డైరెక్టర్ చాలా క్రేజీ మ్యూజిక్ ఇచ్చినారు. లిరిక్స్ కూడా చాలా బాగుంది. అండ్ ఎలా అంటే ఇప్పుడు ఒక హీరోయిన్కి ఒక కోరిక ఉంటుంది, ఎలా అంటే లైక్ ఆ డ్రీమ్ ఎలా అంటే నువ్వే మాయా చేసావో కానీ ఆ సాంగ్ ఉంది కదా, సో అలాంటి ఒక సాంగ్ ఉండాలి అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తారు, బట్ నాకు ఇలా దొరికింది. అనుకోలేదు, వీళ్ళకు సర్ప్రైజ్ ఇచ్చారు అలా. అంటే మీకు ఇంకో హీరోయిన్ కూడా ఉంది కదా, సో ఇద్దరు పోటీ పడి చేశారా లేకపోతే సాఫ్ట్గా వెళ్ళిపోయారా? అంటే ఎవరి పార్ట్ వాళ్ళది, తన పార్ట్ తనది మొత్తం విలేజ్ బ్యాక్డ్రాప్, నాది మొత్తం లైక్ గోవా బ్యాక్డ్రాప్. లాస్ట్కి ఏ స్టోరీ మిగులుతుంది, విలేజా గోవానా? అలా ఉండదు, అలా మీరు చూడాలి. మేము అన్నీ చెప్పేస్తే ఎలా, మీరు అడిగేస్తున్నారు బాగా, బట్ మీరు సినిమా చూడాలి, సినిమా చూసి తెలుసుకోండి. ఓకే. అంటే హీరోతో యాక్ట్ చేయడం మీకు ఎట్లా అనిపించింది? మేము యాక్ట్ చేయడం కన్నా ఫైట్ చేయడం ఎక్కువ ఉంటుంది మాకు.
ఎగ్జాక్ట్లీ. చెప్పావేంటి? నో కామెంట్స్. స్మార్ట్ ప్లే. డెఫినెట్లీ మేమందరం థియేటర్లో చూస్తాము మీ సినిమాని మా తోడు మా మీడియా తోడు సక్సెస్ చేయాలని ప్రయత్నం మేమైతే చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హాయ్. హలో. అంటే నేను స్టార్టింగ్ విన్న ఒక సాంగ్ చాలా మ్యూజిక్ అయితే పీస్ఫుల్గా ఉంది, చాలా ప్రశాంతంగా ఉంది. సో మీకు అంటే అలా ఆలోచన కూడా ఉండాలి కదా. యాక్చువల్లీ ఈ మూవీలో మొత్తం 6 సాంగ్స్ కూడా 6 డిఫరెంట్ సిచ్యుయేషన్స్ ఉన్నాయండి. ఒకటి ఫోక్, ఒకటి వెస్ట్రన్ స్టైల్లో, ఇంకా డిఫరెంట్ ఒకటి సాడ్ సాంగ్, అట్లా మొత్తం 6 సాంగ్స్ 6 డిఫరెంట్ జానర్స్లో ఉంటాయి. సో ఇందులో అంటే లైక్ నేను చూసింది వచ్చి మేకింగ్ వీడియోస్లో కొన్ని చూస్తాను. హీరో హీరోయిన్ వాళ్ళ డ్యాన్సులు కానీ ఫోక్ సాంగ్స్ కానీ చాలా చాలా బాగా వచ్చాయి. సో ఐ థింక్ ఇంకా ఆడియో రిలీజ్ అయిన తర్వాత మనం ఇంకా మాట్లాడితే చాలా బాగుంటుంది దాని గురించి అనిపిస్తుంది. అంటే మరి ఫైట్ సీన్స్లో బీజిఎం అది ఇంకా ఇంపార్టెంట్. ఫైట్ ఎంత ఇంపార్టెంట్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అంతే ఇంపార్టెంట్ కదా. డెఫినెట్లీ ఇంకా మూవీ ఇంకా అవుతుంది. వన్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వచ్చిన తర్వాత అప్పుడు దాని ఇది ఉంటుంది అనమాట. ప్రజెంట్ అయితే సాంగ్స్ మాత్రం అయ్యాయి. అంటే ఇంకా కష్టపడాలి మూవీ గురించి. చాలా ఉంది. చాలా ఉంది, కొంచెం మాత్రమే బయటికి తీశారు, ఇంకా లోపల ఎక్కువ. ఇంకా చాలా ఉందండి. ఎందుకంటే సాంగ్స్ ఒక ఎత్తు అయితే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది బేసికల్గా మూవీకి మొత్తం అంతా కూడా అది మెయిన్ పార్ట్ అనమాట. సో అందుకని అది కూడా ఇంకా చాలా బాగా చేయాలని కోరుకుంటే ఇంకా దానికి వర్క్ అయితే చాలా చేయాల్సింది ఉంది. అంటే నేను సాంగ్ వినగానే ఒక అమ్మాయిగా నాకే బాగా నచ్చిందంటే ఇంక అందరికీ చాలా బాగా నచ్చుతుంది. డెఫినెట్లీ అండి. సాంగ్స్ చెప్తున్నా కదా, మొత్తం 6 సాంగ్స్ 6 డిఫరెంట్ జోనర్స్లో ఉంటే అందరికీ అంటే లైక్ యూత్ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ నచ్చేటట్టు సాంగ్స్ ఉన్నాయి. ఇంత మంచి మ్యూజిక్ మాకు అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్.